మన జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ శ్రీకాకుళం జిల్లాలో 100% సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇందులో స్పెసిఫిక్గా ఒక స్కీమ్ ఉంది, ఉద్దానం తాలూకు స్కీమ్. ఉద్దానం తాలూకు స్కీమ్ గతంలో దానికి స్ఫూర్తి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు ఆ రోజు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉంటే సుమారు 100 కోట్ల రూపాయలు కేటాయించి ఆ రోజు సుమారు 107 గ్రామాలు ఉద్దాన ప్రాంతంలో ఉంటే వాటన్నిటికీ కూడా కనెక్షన్స్ ఇచ్చి దాహం తీర్చారు. దాన్ని ఆగ్మెంట్ చేయాలి, దానికి కొత్తగా ట్యాంకులు కట్టాలి, లేకపోతే ఎక్కడెక్కడ ఎడిషనల్ హ్యాబిటేషన్స్ వచ్చాయో వాటన్నిటికీ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి, సోర్స్ తాలూకా స్ట్రెంగ్త్ కూడా పెంచాలి. వీటన్నిటికీ సంబంధించి హిరమండలం దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ కెపాసిటీ ద్వారా మనం డ్రింకింగ్ వాటర్ ఈ సిస్టమ్స్ అన్నిటినీ కూడా కనెక్ట్ చేసి అటు ఇచ్చాపురం కానీ పలాస కానీ అలాగే ఈ హిరమండలం రిజర్వాయర్ది పాతపట్నం వయా ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ వాటరు ఆ పాతపట్నాన్ని కూడా మనం కేటాయించాలని ఎడిషనల్ శాంక్షన్స్ తీసుకొని వచ్చి ఈ యొక్క స్కీమ్ని కూడా పూర్తి స్థాయిలో వాటర్ని మన ఎర్రమండలం రిజర్వాయర్ దగ్గర నుంచి ప్యూరిఫై చేసి ఇంటింటికి కూడా తీసుకొని వెళ్ళాలన్నది అది కూడా ఒక టాప్ ప్రయారిటీగా తీసుకున్నాం. ఉద్దాన ప్రాంతానికి అలాగే మిగిలినటువంటి నియోజకవర్గాలు గ్రామాలకి అన్నిటికీ కూడా ఈరోజు శాంక్షన్స్ ఉన్నాయి. వర్క్ స్పీడప్ చేయడానికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో కూడా ఈరోజు రివ్యూ చేశాం. ఇది కంటిన్యూస్గా చేసి తీరాలి. వర్క్ మనం అనుకున్న స్థాయిలో జరగాలనంటే ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూస్ జరగాలి. కలెక్టర్ గారు కూడా మంచి ఉద్దేశంతో ఎవ్రీ వీక్ కూడా జల్ జీవన్ మిషన్ మీద ఒక రివ్యూ కార్యక్రమం పెట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సో ఆ రకంగా కొన్ని ప్రయారిటీస్ పెట్టుకొని జిల్లాలో కొన్ని ప్రయారిటీస్ పెట్టుకొని ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిగా నాకు ఒక అవకాశం ఉంది, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా పబ్లిక్తో కనెక్ట్ అయ్యి మంచి అవగాహనతో ఒక మంచి యాటిట్యూడ్తో పనిచేసే నాయకులు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు ఉన్నారు. ఈ ఆపర్చునిటీని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని జిల్లాని డెవలప్ చేయాలనే అంశంతో మేమందరం కూడా కృషి చేస్తున్నాం.